నేను మీ ఎన్‌కేఆర్. ఈరోజు ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్ పార్ట్ 2లో ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? సూపర్విజన్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీలో ఇన్సిడెంటల్ స్టేట్ అంటే ఏంటి? సూపర్విజన్ అంటే ఏంటి? సూపర్విజన్‌లో ఎల్డర్లీ మదర్ ఎప్పుడు తీసుకుంటాం? యంగర్ మదర్ ఎప్పుడు తీసుకుంటాం? ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ ఎప్పుడు కోడ్ చేస్తాం? ఇందులో మళ్ళీ గెస్టేషనల్ డయాబెటిస్ అని, గెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అని ఎలాంటి టైమ్స్‌లో తీసుకుంటాం అనే దాని గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ మనకి ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటే ఒక అమ్మాయి తనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న కండిషన్ వల్ల లైక్ ఆస్తమా కానీ లేదా సిఓపిడి కానీ లేదంటే సికేడి కానీ లేదంటే డయాబెటీస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల ఆ కండిషన్స్ కోసం చెకప్ కోసం వెళ్తుంది. ఆ చెకప్ కి వెళ్ళినప్పుడు టెస్ట్లలో తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అలాంటి ప్రెగ్నెన్సీని ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అంటారు. తను ఒక కాంప్లికేషన్ చెకప్ కి వెళ్ళి తనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే దాన్ని ఇన్సిడెంటల్ ప్రెగ్నెన్సీ అని అంటారు. ఇప్పుడు మనం 2 కోడ్స్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సిడెన్షియల్ ప్రెగ్నెన్సీ కోడ్, అలానే తను ఏ కాంప్లికేషన్‌తో వెళ్ళిందో ఆ కాంప్లికేషన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడితో వెళ్ళింటే సిఓపిడి లేదా ఆస్తమాతో వెళ్ళింటే గనక ఆస్తమా కోడ్. ఈ కోడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ఇన్సిడెన్షియల్ ప్రెగ్నెన్సీ కోడ్ చేసినప్పుడు ఓ సిరీస్‌లో ఉన్న అదర్ కాంప్లికేషన్ కోడ్స్‌ని మనం ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక సూపర్విజన్ ప్రెగ్నెన్సీ చూసినట్లయితే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి తన యొక్క రొటీన్ ఫాలో అప్ కోసము ఎలాంటి కాంప్లికేషన్ లేకోకుండా తన కంప్లీట్ యాంటీనేటల్ పీరియడ్ లో తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి టిల్ డెలివరీ వరకు ఎలాంటి కాంప్లికేషన్ లేకోకుండా ఫాలో అప్ కి వెళ్తుంటే దాన్ని సూపర్విజన్ ప్రెగ్నెన్సీ అని అంటారు. తను నార్మల్ ప్రెగ్నెన్సీ అయ్యింది. ఇక్కడ మనం యూజ్ చేసే కోర్సు Z340 నార్మల్ ప్రెగ్నెన్సీకి ఇచ్చే కోడ్. ఒకవేళ మనకు ట్రైమిస్టర్ ఇవ్వలేదు బట్ ఓన్లీ నార్మల్ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది, అది కూడా తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది, అప్పుడు Z3400 ఇస్తాం. ఒకవేళ ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే Z3401. ఒకవేళ తను మల్టీ గ్రావిడ్ అయితే గనక మనం Z348 ని కోడ్ చేస్తాం. ఇక కాంప్లికేషన్ చూసినట్లయితే యాంటీనేటల్ టైంలో అంటే తను ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి టిల్ డెలివరీ అయ్యేంత వరకు ఆ బిట్వీన్ పీరియడ్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని యాంటీనేటల్ కాంప్లికేషన్స్ అంటారు. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ గా ఉంటాయి. ఒకటి నార్మల్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అండ్ హై రిస్క్ కాంప్లికేషన్స్. దీన్నే నార్మల్ ప్రెగ్నెన్సీని సూపర్విజన్ కాంప్లికేషన్స్ అంటాము. అదే హై రిస్క్ అయితే కనుక ఎల్డర్లీ మదర్ ఆర్ యంగర్ మదర్ బిలో 16 ఇయర్స్ ఏజ్ లో ఉండే వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింటే వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ ని యంగర్ మదర్ అని అంటారు. అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింటే వాళ్ళ కాంప్లికేషన్స్ ఉంటే వాళ్ళు ఎల్డర్లీ మదర్ హై రిస్క్ కాంప్లికేషన్స్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 37 ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ తన ప్రెగ్నెన్సీ చెకప్ కి వచ్చింటది. ఇలా మనకి ఏజెస్ ఇచ్చినప్పుడు ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయ్యింటే అబౌవ్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ఎల్డర్లీ మదర్ హై రిస్క్ కాంప్లికేషన్స్ ని కోడ్ చేస్తాం. యంగర్ మదర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయి 20th వీక్స్ ఆఫ్ గెస్టేషన్ లో హాస్పిటల్కి వచ్చింది చెకప్ కి. ఇప్పుడు మనం వీక్స్ ఆఫ్ గెస్టేషన్ ఇస్తాం. 15 ఇయర్స్ ఏజ్ లో ప్రెగ్నెంట్ అయింది కాబట్టి బిలో 16 ఇయర్స్ ఉంది కాబట్టి యంగర్ మదర్ కోడ్స్ ఇస్తాం. ఇక కాంప్లికేషన్స్ చూసినట్లయితే ఆల్రెడీ తను ప్రెగ్నెంట్ కాకముందు కాంప్లికేషన్స్ ఉంటే అవి నార్మల్ గా ఎలా అయితే కోడ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కోడ్ చేస్తాం. బట్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత డయాబెటీస్ వచ్చింది, ఇక్కడ మనము గెస్టేషనల్ డయాబెటీస్ కోడ్ ఇస్తాం. ఒకవేళ ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న అమ్మాయి తను ప్రెగ్నెంట్ అయ్యింటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గా తనకి డయాబెటీస్ ఉంది కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎం కోడ్ ఇస్తాం. ఒకవేళ అవి కాకోకుండా తనకు సికేడి కాంప్లికేషన్ కూడా ఉంది, అలానే డిఎం కూడా తను ప్రెగ్నెంట్ కాకముందే ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎం కోడ్ ఇచ్చి కాంబినేషన్ కోర్స్ ఇస్తాం. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ కాకముందే ఆ కండిషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం కంబైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తనకు ప్రీవియస్ గా సీకేడి ఉంది ప్రెగ్నెంట్ కాకముందు, డిఎం అనేది తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత వచ్చింది, ఇప్పుడు మనం కంబైన్ చేయలేం. ఎందుకంటే మనకు జనరల్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ ఒక కండిషన్ ఇంకో కండిషన్ తో లింక్ చేసినప్పుడు లేదా లింక్ అయినప్పుడు మనం ఇంకో కండిషన్ తో లింక్ చేయకూడదు. ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఒక కండిషనే. ఆ ప్రెగ్నెన్సీ అనే కండిషన్ తో ఈ డిఎం అనే కండిషన్ లింక్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ మనం సీకేడీకి లింక్ చేయకూడదు. మీకు ఎగ్జాంపుల్ కి ఒక సినారియో చెప్తాను. 30 years old female pregnant comes to the clinic for her routine follow-up having gestational diabetes. In assessment, there is CKD. ఈ సినారియోలో పేషెంట్ ప్రెగ్నెంట్ దాంతో పాటు గెస్టేషనల్ డయాబెటీస్ కూడా ఉంది, వాడే ఇచ్చేసాడు గెస్టేషనల్ డయాబెటీస్ అని. ఇప్పుడు ఆ కండిషన్ ని మళ్ళీ మనం సీకేడీతో లింక్ చేయకూడదు. ఒకవేళ వాడు గెస్టేషనల్ డయాబెటీస్ ఇన్సులిన్ కంట్రోల్ అంటే దానికి సపరేట్ కోడ్ ఉంటుంది, O24 సిరీస్ వస్తుంది. అసెస్మెంట్ లో సీకేడీ ఉంది, ఇది సపరేట్ గా కోడ్ చేయాలి. ఇలా మీరు ప్రొవైడర్ లింక్ ఇచ్చినప్పుడు లేదా తనకు ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు తనకు డిఎం వచ్చిందనే ఎవిడెన్స్ ఉండి
లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ కూడా తను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినట్లు ఎవిడెన్స్ ఉంటే అప్పుడు మనం ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ తీసుకుంటాం. లేదంటే నార్మల్ చార్ట్స్ ఎట్లా చేస్తామో అలానే కోడ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇలా మీరు కాంప్లికేషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిఎంని ఎలా కోడ్ చేస్తాం, నార్మల్ డిఎంని ఎలా కోడ్ చేస్తాం, ఒకవేళ కాంప్లికేషన్స్ ఉంటే వాటిని లింక్ చేస్తామా చేయమా అనే వాటి మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.